హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఒక మోడల్ ఫోటో తీసుకున్నాం. తన యాంగిల్ని గుర్తించండి. తను మనకి ఫేస్ చేయలేదు, ఫేస్ అన్నది. సో ఇప్పుడు కూడా మనం లూమిస్ మెథడ్ని ఎలా అప్లై చేస్తున్నామో ఇక్కడ చూడొచ్చు మీరు. మొదటిసారిగా చేసేటప్పుడు ఫేస్ యొక్క యాంగిల్, ఫేస్ యొక్క ఎలిమెంట్స్ లైక్ ఐస్ కానీ, నోస్ కానీ, మౌత్ కానీ, వీటిని మనం ఏ యాంగిల్లో గీస్తున్నామో అబ్జర్వ్ చేసుకోవాలి. మన ప్రాసెస్లో మనం చేసేది ఓవరాల్ ఇమేజ్ని, ఇనిషియల్గా అన్ని ఎలిమెంట్స్ని మనం కంపోజ్ చేసుకుంటాం. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనకి ఓవరాల్గా ఒక పార్ట్ అయినట్టు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు పెన్సిల్ ఆన్ పేపర్ మీద చేసేటప్పుడు కూడా ఈ ఇనీషియల్ స్టెప్ అనేది చాలా లైట్ లైన్స్తో చేసుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, ఆ ప్రీవియస్ స్టెప్ గైడ్స్ని మనం ఫాలో అవుతూ ఒక నీట్ అవుట్లైన్ అన్నది తీసుకుంటాం. సో మొదటి స్టెప్లో మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ని ఈ స్టెప్లో మనం కవర్ చేస్తాం. ప్లేస్మెంట్స్ కానీ, ద సైజ్ కానీ, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. కానీ మనం మేజర్ పార్ట్ అంతా ఇనీషియల్ స్టెప్లోనే ఫినిష్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీకు ప్రీవియస్ స్టెప్లో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో మేజర్ అప్డేట్స్, మేజర్ చేంజెస్ అన్నీ కూడా మనం ఇనీషియల్ స్టెప్లోనే చేసుకుంటాం. సెకండ్ స్టెప్లో ఓన్లీ మనం నీట్గా, క్లీన్గా లైన్స్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో తర్వాత స్టెప్లో మనం చేసేది షేడింగ్ వర్క్. సో షేడింగ్ వర్క్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్ తీసుకొని షేడింగ్ చేస్తుంటారు, కానీ అది మంచి పద్ధతి కాదు. మనం ఒక ఇమేజ్ని తీసుకున్నప్పుడు ఓవరాల్ ఇమేజ్ని కూడా ఒక పార్ట్గా చూడాలి, ఒక సింగిల్ ఇమేజ్గా చూడాలి. దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఎంత వాల్యూస్ మీన్స్ డార్క్నెస్ కానీ, లైట్నెస్ కానీ ఎంత ఇస్తున్నాం అనేది మనకి ఓవరాల్గా అర్థం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ ఇమేజ్లో హ్యాట్, హెయిర్ అండ్ హెయిర్ డ్రెస్ చాలా డార్క్గా ఉన్నాయి. సో కంపేర్ టు హెయిర్ ఫేస్, మనకి ఇమేజ్లో కూడా మనం ఇక్కడ ట్రై చేసే ఇమేజ్ గ్రే స్కేల్ ఇమేజ్, మన స్కెచ్ లాగా గీస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఇండివిజువల్గా రెండర్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఆ వాల్యూస్ మనకి సరిగా అర్థం కావు. సో మేజర్ పార్ట్ అయిపోయింది అనుకున్నాక మాత్రమే నేను హైలైట్స్ కానీ, ఐలిడ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు గమనించేటట్టయితే ఇక్కడ. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓవరాల్ ఇమేజ్ని మనం ఒక ఐటమ్గా అనుకొని, ఒక పార్ట్గా అనుకొని ఇక్కడ గీస్తున్నాం. చూడండి, హైలైట్స్ కానీ నేను ఇవి లాస్ట్లో ఇస్తున్నా, ఎందుకంటే ఓవరాల్ ఇమేజ్ ఐ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. సో మీరు కూడా ఇలాంటి ప్రాసెస్ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. మీకున్న డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మన మేజర్ గోల్ ఇక్కడ పూర్తయింది. తన ఎక్స్ప్రెషన్, తన వే ఆఫ్ స్టైల్, లుకింగ్ అంతా మనం ఇక్కడ అనుకున్నట్టే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.